హాయ్ అండి, బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. అందరం బాగుంటేనే మనము సమాజం నాడు నేడు ముచ్చట్లలో పాల్గొంటాం. మీరందరూ కూడా మరి నా యొక్క ఛానల్లో జీపీఎల్జీసీని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు మనము తల్లిదండ్రులను మరి ఈ రోజులో ఉన్నటువంటి కొడుకులు కోడళ్ళు చూడట్లేదు, అది నగ్న సత్యమే కదండి. మరి ఇప్పుడు దానికి వేమన గారు మనకు తెలుసు, శతక పద్యాలలో చక్కటి నీతి ఉంటుందండి. 100 పద్యాలు కూడా చూడండి మీరు, ఏదైనా ఎంత మోరల్గా ఉంటుంది, సమాజానికి ఒక మంచి కనువిప్పు కలిగే విధంగా ఉంటాయి ఆయన యొక్క మరి పద్యాలు. మరి ఆయన కూడా మంచిని విడిచిపెట్టాడు కాబట్టి తర్వాత జ్ఞానోదయం కలిగింది. ఆయన అంత నిరాడంబరంగా ఉండి ప్రపంచానికి సమాజానికి ఆయన ఒక జ్ఞానోపదేశాన్ని చేస్తున్నాడు. చూడండి ఆయన రాసిన పద్యాల్లో ఒకటి. ఇప్పుడు తల్లిదండ్రులను చూస్తలేరు కదా కొడుకులు, అందుకని తల్లిదండ్రులందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన సెదలు పుట్టదా గిట్టదా విశ్వద అభిరామ వినురవేమా. చూసారా, తల్లిదండ్రులే అందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన సెదలు పుట్టదా గిట్టదా విశ్వద అభిరామ వినురవేమ. చూసారా, తల్లిదండ్రులే అందు దయలేని పుత్రుడు, పెళ్ళయిందాక తల్లిదండ్రులు అవసరము, పెళ్ళయిన తర్వాత పెళ్ళం ఒక్కతే అవసరం అంటే పెళ్ళానికి ఇచ్చే స్థానం ఇవ్వు. పెళ్ళాన్ని చూడు, రేపు కనబోయే పిల్లలను చూడు, అది నీ బాధ్యత. తర్వాత నన్న కనీసము చిన్నప్పుడు పెంచి పోషించిన ఆ తల్లిదండ్రులను ఇప్పుడు వారి ఎముకలు సన్నగిళ్ళినాక, వారు వృద్ధులైనాక వారిని చూసే బాధ్యత మీది. అందుకే దయలేని తల్లిదండ్రులే పో అయిపోయింది నీది మాది మేము అనేటటువంటి కొడుకులు ఏంటి, తల్లిదండ్రులే అందు దయా ప్రేమ లేనటువంటి పుత్రులు. పుట్టనేమి వాడు గిట్టనేమి, వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. ఎట్లా ఎగ్జాంపుల్, పుట్టలో నా చెదలు పుట్టదా గిట్టదా, పుట్ట లోపల చెదలు తెలుసు కదా మీకు, అవి మరి ఆ చెద పురుగులు పుడుతూనే ఉంటాయి, చస్తూనే ఉంటాయి. ఆ రకంగా మీరు కూడా పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే అని వేమన గారు మనకు తెలియపరుస్తున్నారు. కాబట్టి మనము కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలోని కొడుకులారా మేలుకొనండి, భార్యలను ఇబ్బంది పెట్టకండి తల్లిదండ్రుల గురించి, కానీ వారికి జ్ఞానోదయం కలగజేయండి. ఎందుకంటే మోరలు వాళ్ళకి నేర్పండి, కనువిప్పు కలగజేయండి. మీ తల్లిదండ్రుల మా తల్లి